వెల్కమ్ టు గాయత్రి కిచెన్. ఈ వీడియోలో పుదీనా పొడి ఎలా చేయాలని చూపిస్తానండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పొడిని అన్నంలోకి టిఫిన్స్లోకి వాడుకోవచ్చునండి. అన్నంకి అయితే డైరెక్ట్గా వేడివేడి అన్నంలో పొడి వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది. టిఫిన్స్ అయితే ఇడ్లీ దోశకి వాడుకోవచ్చునండి సైడ్ డిష్గా. ఇక ప్రాసెస్లోకి వెళ్దామండి. ముందుగా మనం పుదీనా పౌడర్ చేయాలనుకున్నప్పుడు ముందు రోజు పుదీనాను తీసుకుని లేత ఆకులు లేత కాడలన్నీ కూడా కట్ చేసుకుని బాగా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలండి. కొంచెం డ్రై అయితే మనం వేయించుకోవడానికి బాగుంటుంది. నేను ఇక్కడ పుదీనా చిన్న కట్ట తీసుకున్నానండి. దాంట్లో చిన్నగా లేతగా ఉండే ఆకులు కాడలు అన్నీ తీసుకుంటే 100 గ్రామ్స్ వచ్చిందండి. ఆకులు ఫ్రెష్గా పచ్చిగా ఉన్నాయనుకోండి, అందులో కొద్దిగా తేమ ఉంటుందా, మనం ఎంత వేయించినా కూడా తేమ ఉన్నదంటే మళ్ళీ ఎక్కువ కాలం నిల్వ ఉండదండి. అందుకని కొద్దిగా డ్రై చేసుకుని మనం వేయించుకున్నామంటే బాగుంటుంది. ఇలా డ్రై రోస్ట్ చేసుకున్నానండి. ఆకులనంతా కూడా తీసుకుని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఏమాత్రం తేమ ఉండకూడదు. లో ఫ్లేమ్లోనే డ్రై రోస్ట్ చేసుకోవాలండి. పుదీనా బాగా వేగిపోయిందండి. ఇప్పుడు దీన్ని పక్కన ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో 1/2 టీ స్పూన్ నూనె వేసుకుని, నూనె వేడెక్కాక 1/2 కప్ ధనియాలు తీసుకోవాలండి. 1/2 కప్ ధనియాలను కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. బాగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి. మనం లో ఫ్లేమ్లో వేయించుతుంటే మంచి వాసన వస్తుంది ధనియాల నుంచి. చూడండి, ఇలా రంగు మారేంత వరకు ధనియాలను వేయించుకొని పక్కకు తీసుకుందాం. దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఇప్పుడు మళ్ళీ 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోకి 1/4 కప్పు ఉద్దిపప్పు వేసుకొని వేయించుకుందామండి. మనం ఏ కప్పు అయితే ధనియాలు తీసుకున్నామో అదే కప్పుతో 1/4 కప్పు ఉద్దిపప్పు తీసుకొని వేయించుకోవాలండి. ఈ ఉద్దిపప్పును కూడా ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి. కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి ఉద్దిపప్పును కూడా. చూడండి, ఉద్దిపప్పు అంతా కూడా రెడ్డిష్ బ్రౌన్ కలర్లో వచ్చింది కదా. ఇప్పుడు వేగిపోయిందండి. దీన్ని కూడా పక్కన ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఇదే కడాయిలో 10 ఎండుమిరపకాయలను తీసుకోవాలండి. వీటిని కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇప్పుడు మిరపకాయలు వేగినాక ఇందులోకి గోలీ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలండి. చాలా కొద్దిగానే తీసుకోవాలండి, అందుకనే మార్బల్ సైజ్ అని చెప్పాను. చింతపండు వేసాక 2 నిమిషాల పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం వేయించుకున్న వాటిని అన్నిటిని కూడా బాగా చల్లారి పెట్టుకోవాలండి. అన్నీ చల్లబడినాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం వేయించుకున్న ధనియాలు, ఉద్దిపప్పు, మిరపకాయలు, చింతపండు, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా పప్పులన్నిటినీ కూడా పౌడర్ చేసుకున్నాక ఇందులో మనం వేయించి పెట్టుకున్న పుదీనాను కూడా వేసుకోవాలి. అలాగే 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, పుదీనా పొడి రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.